నా హృదయపూర్వక వందనాలు. మరి గడిచిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం మరి అద్భుతంగా జరగడానికి దేవుడు మీటింగ్స్ విషయంలో ఎంతో కృప చూపించారు. అందరి బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా మొదటి రోజున ఉదయకాలం లేకపోయినప్పటికీ ఉదయం వచ్చి దేవుని పాదాల దగ్గర కూర్చోవడానికి నేను, లహరి, హదిసా, జాన్ గారు కూడా నిన్నటి దినాన్న అలాగే మొన్నటి దినాన్ని కూడా సెలవు పెట్టుకోవడానికి దేవుడు కృప చూపించారు. మరి ముఖ్యంగా మరి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత నుంచి కూడా ఫాస్టింగ్ ఉండలేకపోయేదాన్ని. అప్పుడు ప్రెగ్నెన్సీలో షుగర్, బీపీ ఇవన్నీ రావడం వల్ల ఉండలేకపోయేదాన్ని. మరి గతించిన నెలలో దేవుడు మంచి రిపోర్ట్స్ అనుగ్రహించారు. ఈ 3 రోజులు కూడా ఉపవాసం ఉండడానికి దేవుడు సహాయం చేశారు. ఎటువంటి బలహీనత లేకుండా దేవుడు ఆరోగ్యం ఇచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి 7 ప్రసంగాల ద్వారా కూడా దేవుడు మనల్ని ఆశీర్వదించారు. మొదటి దినాన్న మొదటి ప్రసంగం ద్వారా దేవుడు నన్ను ఎంతగానో బలపరిచారు. యేసుని వెంబడిస్తున్నప్పుడు ఆ గుడ్డివారు అయినా కూడా కేకలు మానకుండా మరీ బిగ్గరగా కేకలు వేసినప్పుడు యేసు నిలిచాడు, వారిని పిలిచాడు, వారికి కన్నులు తెరిచినట్లుగా దేవుడు నన్ను కూడా బలపరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జనులు మనల్ని గద్దిస్తున్నారని ఏం చేయలేదండి, మానేయలేదు అని దేవుడు నాతో మాట్లాడాడు. ఊరకుండా మన జనులు ఆయన గద్దించినప్పటికీ వారు మరీ బిగ్గరగా కేకలు వేసినట్టుగా ఆ వర్తమానం ద్వారా దేవుడు మొదటి రోజు నన్ను బలపరిచారు. తర్వాత వర్తమానంలో ఏమండి, నిన్నే నమ్ముకున్నానయ్యా అని దేవుని మీద ఆధారపడి ఎలా బ్రతిమలాడుకోవాలో దేవుడు నాకు నేర్పించారు. మరి 2వ రోజున దేవుడు నన్ను నిలవబెట్టి వాడుకున్నారు. ఆయన ప్రత్యక్షతను కనపరిచి పరిశుద్ధాత్ముడిగా ఈ ప్రాంతంలో సంచరించి ప్రతి ఒక్కరు కూడా కన్నీళ్లు కార్చి రోధించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ విషయంలో దేవుడు కృప చూపించారు. ఆ రాత్రికాల సమయంలో ఎబ్బేజు ప్రార్థన మనకు నేర్పించారు. ఎన్నటి దినాన్న దేవుని గ్రంథాలు, జ్ఞాపకార్థ గ్రంథం, జీవ గ్రంథం, ఈ గ్రంథాలన్నీ కూడా ఉన్నాయని ప్రకటన గ్రంథం ద్వారా మరి ప్రసాద్ రెడ్డి అయ్య గారి ద్వారా దేవుడు మాట్లాడారు. మరి జోసఫ్ అయ్య గారి ద్వారా మన పాత్రను కడుక్కొని శుద్ధి చేసుకున్నప్పుడు దేవుడు వాటిని నింపుతాడని మాట్లాడారు. దేవునికి స్తోత్రం. అలాగే 7 ప్రసంగాల ద్వారా మరి అద్భుతమైనటువంటి వర్తమానం ఏంటంటే రాత్రికాల సమయంలో అనేక మంది పరిశుద్ధుల్ని ఈ ప్రాంతంలోకి తోడుకొని వచ్చారు. అనేక మంది ప్రవక్తలు ఆయన తోడుకొని వచ్చారు. ఆ పరిశుద్ధాత్ముడు ఇక్కడ మాట్లాడిన మాటలు ఏంటంటే ఆయన వాక్యం చెప్తుండగా ఒక మాట మన సంఘం కోసం ఆయన మాట్లాడారు. పరిశుద్ధాత్మతో నింపబడి ఆయన అన్నారు, నీ సంఘం నిద్రిస్తుందన్నారు. దైవ సేవకుడు నిద్రిస్తున్నాడు. సంఘం బలపరచబడాలంటే అందరూ పరిశుద్ధాత్మ అనుభవంలోనికి వెళ్ళిపోవాలి. అప్పుడు మీరు నలుదిశలా వ్యాప్తి చెందుతారని మాట్లాడారు. దేవునికి స్తోత్రం. దయ్యాల మీద, అపవిత్ర ఆత్మల మీద, సమూహాల మీద ఆయన అధికారం ఇస్తాడంటండి. ఆ ఆత్మతో మనం నింపబడినప్పుడు పేతురు ద్వారా ఆయన మాట్లాడారు. పేతురు మొదట యేసుక్రీస్తుని ఎరుగనని బొంకినప్పుడు ఆయన పరిశుద్ధాత్మ అనుభవంలోనికి వెళ్ళిన తర్వాత ఆయన ఎంతో ధైర్యంగా బోధించినట్లు ఆ అనుభవంలోనికి మనం వెళ్ళిపోవాలని ఆత్మలో బక్క చిక్కిపోయినటువంటి మనల్ని ఆయన సమృద్ధిగా నింపేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి రాత్రి ఎంతో భయంకరమైన వర్షం. ఈ 3 దినాలు కూడా వర్షం లేకుండా దేవుడు షెకెనా మేఘా నుంచి, రాత్రి అగ్ని స్తంభం నుంచి ఎంతో ఘనంగా జరిగించేశాడు. దేవునికి స్తోత్రం. ఇది నన్న వేక ప్రేయర్ కూడా జరగడానికి దేవుడు కృప చూపించారు. ఇటు రీతిగా ఈ మీటింగ్స్ ద్వారా దేవుడు నన్ను ఎంతగానో బలపరిచారు. అలాగే జాన్ గారు కూడా చాలా మరి మొన్నటి నెలలో ఎంత బలహీనమైపోయారు. థైరాయిడ్ ఇవన్నీ టెస్ట్ చేయించినప్పుడు డాక్టర్ గారు అన్నారు, ఇంత మరి పెట్టుకొని నువ్వు ఎలా ఉన్నా, నీ మైండ్ ఎలా పనిచేస్తుంది అని ఆయన అడిగారు. కానీ 3 దినాలు ఆయన కూడా ఉపవాసం ఉండడానికి దేవుడు కృప చూపించారు. బలహీనుడు కాకుండా దేవుడు స్వస్థపరిచారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ మీటింగ్స్లో వర్తమానం వినడానికి మా అత్తయ్య గారు, మా మావయ్య గారు కూడా ఎంతో ఆసక్తితో వచ్చారు, ఆలకించారు. దేవుడు వారిని కూడా బలపరిచారు. మరి దేవుని సన్నిధిలో ఎదగడానికి దేవుడు మా కృప చూపించిన దాన్ని బట్టి మన దేవుని ఎంతగానో స్తుతిస్తున్నానని సాక్ష్యం దేవుడు దీవించును గాక. అలాగే మీరు కూడా సాక్ష్యం చెప్పండి, మీటింగ్స్ ద్వారా ఎలా బలపరచబడ్డారో. కానీ కృప బాగా చెప్పిందని మాత్రం చెప్పకండి. ఎందుకోసం అంటే మత్తయి సువార్త చెప్పిన నన్ను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఖండితంగా ఆజ్ఞాపించారంట. అందుకే మనుషులను ప్రసిద్ధి చేస్తే దేవునికి కీర్తి రాదు. మనుషుల చేత కొనియాడబడేవాడికి ఆ మనుషునికి శ్రమ అంట. కాబట్టి నన్ను కనపరచద్దు, దేవుని కనపరచండి. అయితే మీకు ఆ మీటింగ్స్తో ఏ వర్తమానం ద్వారా